సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులు, రైతులు, యువతకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లదే కీలక పాత్ర. అందుకే బ్యాంకర్లకు కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు, ఏ అంశాలపై ఈ కమిటీ ఫోకస్ చేస్తుందో చూద్దాం. బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రులు, బ్యాంకర్లు, నిపుణులతో ఈ కమిటీ ఏర్పాటు కానుంది. 5 ప్రధాన అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా సబ్ కమిటీ పనిచేయనుంది. అందులో మొదటిది వ్యవసాయం, సాగు ఖర్చులు తగ్గించడం, కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించడం, మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తేవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. ఇక రెండవ అంశం P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు, ప్రణాళిక చేపట్టడం. మూడవ అంశం డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడం. ఇక నాలుగో అంశంగా స్కిల్ డెవలప్మెంట్ కు చర్యలు తీసుకోవడం. వీటితో పాటు సంపద సృష్టించి జీఎస్డీపీ పెంచే రంగాలకు తగు ప్రోత్సాహకం ఇవ్వడంపై మంత్రులు, బ్యాంకర్లు, ఆయా రంగాల నిపుణులు అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక విడుదల చేసింది. 3,75,000 కోట్లు ప్రాధాన్య రంగాలకు, 1,65,000 కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇక వ్యవసాయ రంగానికి 2,64,000 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.